ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించింది. ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడుకోవటమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తూ దర్యాప్తు సంస్థలను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటుందని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో సుమారుగా 20% ఓట్లు తొలగించబడటం, మరో 40% ఓట్లకు నోటీసులు జారీ కావడం తీవ్ర ఆందోళనకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి పునాది అయిన ప్రతి ఓటరు తమ ఓటు నమోదును పరిశీలించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ తమ కర్తవ్యంగా పనిచేస్తా ఉంది కాబట్టి 2.5 మాసాలుగా మా పిఎల్ఏ క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి దీని మీద అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఎంత మోసం అంటే 35,000 పిఎల్ఏ లిస్టు మేము సబ్మిట్ చేస్తే కేవలం 13 రోజులు పెట్టినట్టు 11 రోజులు సబ్మిట్ చేసినట్టు వాళ్ళ వెబ్సైట్ లో పెట్టాం. ఎంత మోసం జరుగుతా ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా దుర్వినియోగం చేస్తా ఉందో ఒక్కసారి పరిశీలిస్తే అర్థమైంది. ఓటకు రావాలంటే ఇంకా నానా యాత్ర పడాల్సిన దుస్థితి. ఇది మంచిది కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రతి పౌరుడి యొక్క ఓటు, ముఖ్యంగా పేదవారి ఓటు కాపాడిన కార్యక్రమం బాగానే ఇంతమంది పిఎల్ఏ నియమించినాం. మీ అందరికి నా విజ్ఞప్తి, ఇవాళ నేను స్పీకర్ ఎంతమంది ఇక్కడికి వచ్చినామంటే ఎస్ఐ ప్రక్రియ మీద మనం ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నామో ఒకసారి అర్థం చేసుకోవాలి.